కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దీపారాధన ఈ విషయానికి సంబంధించి ఎన్నో అనుమానాలండి. మనం చాలాసార్లు చాలా వీడియోలో మాట్లాడాము. ఎన్ని ఒత్తులు వేయాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి, ఏ మాసంలో ఎలా చేయాలి అని. తర్వాత ఇప్పుడు నూనె విషయం మాట్లాడుకుందాం. కొంతమంది నెయ్యితో చేస్తే చాలా శ్రేష్టమని చెప్తూ ఉంటారు. నువ్వుల నూనె కూడా వాడుతూ ఉంటాం. మీ వరకు మీకు ఏది అంటే బాగుంటుంది, ఇలా చేయొచ్చు, మీ పెద్దవాళ్ళ నుంచి మీరు విన్నది కానీ చేసేది కానీ ఒకసారి మాకు చెప్తారా? దీపారాధనకి ఒక ప్రమాణ శ్లోకం ఉంది జయ. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం మయా. ఈ శ్లోకం సాధ్యము త్రివర్తి సంయుక్తం. త్రివర్తి అంటే మూడు ఒత్తులు. సాధ్యము అంటే స అజ్యము, ఆజ్యము స ఆజ్యము, ఆజ్యముతో ఉన్నది అని. ఆజ్యము అంటే నెయ్యి అని అర్థం. ఆవు నెయ్యి. ఆ నెయ్యి గేదె నెయ్యి ఎప్పుడూ దేవతారాధనకి పనికిరాదు. తేలికపాటి ఫ్యాట్స్ ఉండే ఆవు నెయ్యే దీపానికి మంచిది. ఇది ఎప్పుడు చెప్పబడింది? ఈ శ్లోకం మహాభారత కాలంలో చెప్పబడింది. ఇది మనం చెప్పుకునే శ్లోకం. ఈ భీష్ముల వారు ఆ భీష్మ పర్వంలో ఆయన ఆవునేతి దీపం అన్ని వెలిగించాలని చెప్పాడని ఒక ప్రమాణ శ్లోకాలు ఉన్నాయి. ఆ కాలంలో గోసంపద విస్తారంగా ఉండేది. గేదెలు ఉన్నట్టు కనపడదమ్మా అసలు. మహాభారతంలో ఉన్నాయి గేదెలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా కృష్ణుడితోటి ఆవులే కదా ఉన్నాయి. ఆలమందలు అని ఉంది పదం. అవును, ఆవుల మందలు. గోసంపద, విస్తారమైన గోసంపద ఉంది. గోసంపద ఉన్నప్పుడు గోవు నుంచి వచ్చేవి ఏమున్నాయి? తర్వాత ఉన్నాయి కదా ప్రోడక్ట్స్. పాలు, పెరుగు, మీగడ తీసి దాన్ని వెన్న చేయటం, వెన్నను గరగబెట్టి నెయ్యి చేయటం, ఆ నేతితో హోమం చేయటము, దీపారాధన చేయటము. క్రమంగా జంతువులు, గేదెలు కూడా పెరిగినాయి. మనకి కోట్లు పెరిగినాయి, గేదెలు వచ్చినాయి. గేదె నెయ్యి పనికిరాదని ఆవు నెయ్యే మంచిదని భావిస్తాం. బాగుంది. ఆ కాలంలో కూడా తైలం ఉండేది. తిలలను పిండి తీసేవారు. అవి దీపాలు వెలిగించుకోవటానికి వాడేవాళ్ళు. అది దేవతార్చనగా ఎక్కడా చెప్పబడదు దేవతార్చనలోకి అని. అది ఎప్పుడు ప్రత్యేకంగా చెప్తారు? దీపావళి సమయంలో తైలే లక్ష్మి జలే గంగా చెప్తారు. నీళ్ళల్లో గంగ ఉంటుంది, తైలంలో లక్ష్మి ఉంటుంది. తైలము అంటే తిలల నుంచి తీసిందే తైలము. మనం బోల్డ్ అని వాటి నుంచి నూనెలు తీయటం నేర్చుకున్నాం ఇప్పుడు. అవునండి. తొలి కాలంలో తిలలదే నెయ్యి, నువ్వులదే నూనె, నువ్వులదే నూనె. మిగిలిన గింజల్ని, ఉన్న గింజల్ని ఇంకో రకంగా వాడుకునేవాళ్ళు, కానీ నూనెకి వాడేవాళ్ళు కాదు. క్రమంగా ఏమైంది? గోసంపద తరిగేసరికి ఎలాగూ ఒక ప్రమాణం ఉంది కాబట్టి తైలే లక్ష్మి అన్నారు కాబట్టి నెయ్యితో పెట్టలేని వాళ్ళు నూనెతోటి, తైలం అంటే ఇదే నువ్వుల నూనెతోటి దీపం పెట్టచ్చు అని ఒకటి వచ్చింది. క్రమంగా మారిందమ్మ. గొడ్డు గోదా లేవు, ఆవులు లేని ఊళ్ళు, గోసంపద తగ్గిపోవటం, అక్కడి నుంచి నెయ్యి అమ్ముకోవటం, కొనుక్కుంటే కానీ పెట్టలేం, అదేమో ఖరీదు. ఎన్నున్నాయి పాయింట్. మరి తినడానికే నెయ్యి కొనుక్కోలేని వాళ్ళు దీపానికి ఎక్కడ కొంటారో చెప్పు. అది శ్రేష్టము. ఇదివరకు అన్ని కుటుంబాల వాళ్ళు దీపాలు దివెలు పెట్టేవాళ్ళు కదా, అన్ని జాతుల వాళ్ళు అందరూ పెట్టేవాళ్ళు కదా, ఏదో కొంతమంది పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ సార్వజనీనంగా గాలి పీల్చుకున్నంత సహజంగా దీపారాధనలు చేసుకుంటాం కదా. మరి దేవుడి దగ్గర దీపం పెట్టడం మీ అమ్మమ్మ వాళ్ళ ఇళ్లలో లేనిది మీరు చేస్తున్నారు. అమ్మమ్మ ఇంట్లో లేదు, నాయనమ్మ ఇంట్లో లేదు, మా అమ్మ వాళ్ళు పెట్టరండి నేనే పెడతాను, మా అత్తారింట్లో లేదండి నాకే ఇష్టం అండి, పెట్టుకుంటే ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ అని విని 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 అందరూ నేర్చుకున్నారమ్మా. తప్పు కాదు, మంచి విషయమే. దాంతో ఏమవుతుంది? ఇంత నెయ్యి పోసి పెట్టాలి అంటే కుదురుతుంది, కుదరదు. అంత ఖరీదైన నెయ్యి వేసి పెట్టకపోతే ఏమైంది అనిపిస్తుంది. ఏదో ఇంకోటి కూడా చెప్పారు, ఆ పాయింట్ చేద్దాం కదా అనిపిస్తుంది. న్యాచురల్ కదా. అవును కదా. కాలక్రమాన ఇవన్నీ మారతాయమ్మా. మహాభారత కాలం నాటి జీవన విధానం ఇప్పుడుందా? మహాభారతం దాకా పోవద్దు. మీ ముత్తాతల నాటి, మన ముత్తాతలు, మా ముత్తాత గారి నాటి జీవన విధానం ఇప్పుడు ఉందా? లేనే లేదు. కనీసం మన అమ్మా నాన్న నాటి జీవన విధానం కూడా మనకి లేదే. బాగా చెప్పారు. మన పాటి మన పిల్లల దగ్గర లేదే. మారిపోవటల్లా. ఇప్పుడు ఈ మారిపోతున్న క్రమంలో పురాతన కాలంలో చెప్పిందే చేయాలంటే చేయగలిగితే చేయండి. అందుకని ప్రత్యేక దినాల్లో అయినా నేతి దీపం పెట్టుకోండి అని చెప్తాను కదా నేను. అవును, నువ్వు అదే చేయాలి నియమం చెప్పావు, చేయలేము, ఏం చేయాలి? మేము మానేయాలా?
మాకు అవకాశం ఇవ్వరా మీరు దేవుని చూడడానికి అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? అవును. వాళ్ళకు కూడా అవకాశం కావాలి కదా, ఏదో ఒక దీపం పెట్టుకోగలిగే వాళ్ళకి. భగవంతుని మీద శ్రద్ధ ఆస్థ ఉండబట్టే కదా. అంతేగా. అవునా? అప్పుడు మన శక్తిని అనుసరించి పెట్టండి. నువ్వుల నూనె ఖరీదే, కానీ నువ్వుల నూనె మంచిది, శ్రేష్టం. నెయ్యి కంటే నువ్వుల నూనె కొంచెం ఖరీదు తక్కువ కదా, పెట్టుకోవచ్చు. దీని మీద పెద్దగా ఆలోచించకండి. ఇంకా ఇవి కాకుండా అదేదో నూనె పెడితే అదేదో అవుతుంది, పంచతైలం పెట్టాలి, ఆ తైలం పెట్టాలి, ఆముదంతో పెట్టాలి, అదేదో నూనె వేప నూనెతో పెట్టుకోవచ్చు. ఇవన్నీ చెప్పలేం చేయ. వీటి మీద నేనైతే నమ్మను. అయితే ఆవు నెయ్యితో పెట్టండి, లేకపోతే ఈ నూనెతోటి పెట్టుకోండి, తైలంతో, నువ్వుల నూనెతోటి. మిగిలిన నూనెలకి ఏమీ శాస్త్ర ప్రమాణాలు ఉన్నట్టు కనపడదమ్మా. ఆముదం దీపాలు, ఇవి ఆ వేప నూనె దీపాలు గొడ్డు గోదా దగ్గర ఆ వైపున పెడితే ఏంటంటే మనం ఇళ్లలో కూడా ఈగలు దోమలు ఉంటే తగ్గుతాయి. వేప నూనె క్రిమికీటకాల నుంచి కాపాడు. అంతేగాని దేవుడి దగ్గర పెట్టమని ఎక్కడ చెప్పల. పోనీ వాటికి ప్రమాణ శ్లోకాలు ఉంటే అవి కూడా మీరు మిగిలిన ఎవరెవరైతే పెద్ద మనుషులు చెప్తున్నారో పెద్దవాళ్ళు అవి కనుక చెబితే ఏమైనా తెలుస్తుందేమో. వాటికి ప్రమాణాలు కనపడవు. ఏదో నూనెతో దీపం పెట్టి ఏదో చేద్దాం అనుకోవద్దమ్మా. సాధారణంగా అందరూ సార్వజనీనంగా చేసేది చేసి శ్రద్ధగా దండం పెట్టుకోండి. శ్రద్ధ ముఖ్యం. ఆ పెట్టే దీపాన్ని సంరక్షించండి. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ అలవాటే లేదుట. ఇవిడైతే తెల్లవార్లు వెలగాలట దీపం, రోజంతా దీపం ఉండాలి. అందుకని ఇంత ప్రమిద పెట్టి సన్నటి ఒత్తి వేసి ఎప్పుడు వెలుగుతుంటేనే నాకు ఇష్టం. ఆ ఒత్తి కొడుగట్టితే మలుపుతారు, ఇదేదో చేస్తే పైకి తోస్తారు. ఎప్పుడు శ్రద్ధగా దీపం ఉంచుకోవాలి. ఆవిడ ఉంచుకుంటుంది. కోడలు వచ్చింది, ఆ పిల్లకి అసలు దీపారాధన చేయటమే రాదు. ఇంత ప్రమిదలో పోసి పెట్టడం దానికి చేత కావటం లేదు. మా కోడలు వచ్చాక మా ఇంట్లో దీపం సరిగ్గా వెలకట్లేదు, మాకేదైనా కీడు జరుగుతుందా అని ప్రశ్న. బా, నువ్వు ఒక రకం మొదలుపెట్టి దాని మించి నువ్వు కాంప్లికేషన్స్లోకి దిగేవి చూడు. అదే కదా. నీకు శ్రద్ధ ఉంటే నువ్వే చెయ్యి, నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తిన్నట్టు. అంతే కదా. ఆ పిల్లకి ఎంత ఆకలిస్తే అంతే అన్నది. చిన్న దీపం పెట్టిస్తే ఒక 2 గంటలు వెలుగుతుంది, అది మనకు శ్రద్ధ సరిపోతుంది. ఈ రోజంతా అవి అఖండాలు అంటారు. వాటిని ఎక్కడ పెడతారు? దేవాలయాల్లో అఖండం వెలిగిస్తారు, ఏదైనా దీక్షలో అఖండం వెలిగిస్తారు. కానీ మామూలు వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ అఖండం వెలిగించాలని వెర్రేమిటమ్మా? పిచ్చి కాదు అది. ఎందుకంత? మనం 9 రోజులు దీక్ష తీసుకున్నాం, దసరాల్లో తీసుకుంటాం. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు కాకుండా మనం ఎప్పుడు చేసుకునే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, 4 నవరాత్రులు నువ్వు చెయ్యి కావాలంటే. ఎవరో ఒకళ్ళు ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళు 9 రోజులు అఖండం పెట్టండి. దీక్షా వస్త్రాలు ఉంచుకుంటారు, బాగుంది. ఈ మామూలు రోజుల్లో కూడా ఈ వ్యవహారం ఎందుకు పెట్టుకోవాలి? ఎక్కడ కుదురుతుంది? పొద్దున ఒకసారి దీపం పెట్టావు, సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా బట్టలు మార్చుకున్నావు, దీపం పెట్టు చాలు. దీపం పెట్టలేవు, సాయంకాలం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కో, ఇల్లు బాకిలి ఊడ్చుకో, ఒక అగరత్తు వెలిగించు. దీపంతో వచ్చేది నీకు సంపదమ్మ. అతి ధోరణి అంటారు దాన్ని. అంత అతికి పోవద్దు. అసలు ఒక పని సరైనది, మంచిది, ఒక దీపం వెలిగించటము, భగవంతుని పట్ల మన శ్రద్ధని ప్రకటించుకోవటము చేయండి చాలు. నేను వింటూనే ఉంటాను జయ ఇలాంటివి. ఒక ఆవిడ చాలా పరిదీన వదనంతో ప్రశ్నించారు. ఏడుపే కంట్లో నుంచి నీళ్ళు కారిపోతున్నాయి ఆవిడకి. ఏమిటో ఈ ప్రశ్న. ఆవిడ పెట్టేవారు, ఆవిడకి ఎంతో ఇష్టంట. నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇది తప్పో కాదు అంటే మరి నా తరహా అది, నేనేం చేయను. నేను ఆవిడని అడిగాను, అమ్మ మీ అమ్మగారింట్లో మీ అత్తగారింట్లో దీపాలు వాళ్ళకి లేదండి, నేనే అలవాటు చేసుకున్నానండి. మా తర్వాత మాకు చాలా బాగుంది. దీపం పెట్టాకే బాగుంటుందా? దాని వెనకాల ఎంత కష్టం ఉండాలి, ఎన్ని పనులు చేయాలి. దీపం దానికి ప్లస్. అది పాజిటివ్ వైబ్రేషన్స్ కదా రమ్మగారు. అంతే. అఖండం అంతే. ప్రమిద అవి తుమ్ముకోవటం చేయటం. మా కోడలికి శ్రద్ధ లేదండి. ఆ అమ్మాయి వల్ల ఆ తర్వాత మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఏం ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అంటే వాళ్ళ అబ్బాయికి ఒక యాక్సిడెంట్ అయింది, తర్వాత అతను జాబ్ మారాల్సి వచ్చింది, మధ్యలో గ్యాప్ వచ్చేసి అబ్బాయి చాలా డిప్రెషన్లో పడిపోయాడు. ఇవన్నీ కూడా చెప్పాకే. యాక్సిడెంట్లు చాలా లోకసహజం. అబ్బాయికి ఒక పెద్ద స్పోర్ట్స్ బైక్ లాంటి పెద్ద బైక్ ఉంది, స్పోర్ట్స్ కాదనుకుంటా కానీ పెద్ద బైక్. యాక్సిడెంట్లు సహజం. ఈ మధ్య పిల్లలు, మగపిల్లలు అందరూ, ఆడపిల్లలు కూడా అమ్మా, మగపిల్లలు అనకూడదు, పిల్లలంతా ఉద్యోగాలు మారుతున్నారు. ఆ మధ్య గ్యాపు అందరికీ సహజమే. అతను తమ అనుకున్న రేంజ్లో జీతాలు రాకపోతే డిప్రెషన్లు లోక సహజమే. దీన్ని ఈ అమ్మాయి దీపం పెట్టలేకపోతుంది కాబట్టి ఇలా అయింది అన్నమాట తప్పు. అది పొరపాటు. ఆ అమ్మాయి శ్రద్ధ అమ్మాయిది, ఎంత మటుకు చేయగలదో అంత మటుకు చేయించండి. రోజు దీపం పెట్టమ్మా అని చెప్పండి, బాగుంది.
ఈ అఖండం వెలిగించు, అది తెల్లవారులు వెలగాలి, అది మలిగినప్పుడల్లా నువ్వు లేచొచ్చి దాన్ని సరిచేయాలి. ఎట్లా కుదురుతుంది? అఖండాలకి దీనికి ఒక నియమం చెప్తా జయ. అఖండం పెడతారా ఈ దేవాలయాల్లో కానీ ఇళ్లలో, మా ఇళ్లలో కూడా దసరాలప్పుడు 9 రోజులు అఖండం పెడతారు. అఖండం పెడితే ఏ బట్టలతో పెడితే ఆ బట్టలతో అఖండం కొడి మలపకూడదమ్మా. అన్నం తిని మలపకూడదు. మళ్ళీ తడిబట్ట కట్టుకుంటారు, మడిబట్ట కట్టుకోవాలి. ఆ అన్నం తిన్న బట్టలు, పడుకుని లేచిన బట్టలు, బయటికి వెళ్ళి వచ్చిన బట్టలు పనికిరాదు. నువ్వు ఏం శ్రద్ధతో పెట్టావు? ఎవరైనా అఖండం పెట్టుకునేవాళ్ళు ఒక రోజున ఏం చేసేవాళ్ళు? నువ్వు వాళ్ళ మడిని దేన్ని పాటించో వాళ్ళ అఖండాన్ని ఒకదాన్ని తీసుకుంటావా? రాత్రి పగలు ఎప్పుడు దాన్ని ఎగ్జామ్ తోస్తుంటే నువ్వు ఎప్పుడు శుభ్రంగా ఎలా ఉంటావు? మరి చెయ్యొద్దు. మనం దీక్షగా పెట్టుకున్నాం ఒక 9 రోజులు. ఆ 9 రోజులు చాలా జాగ్రత్తగా పాటించగలుగుతావు. ఈ నిత్య జీవితాల్లో ఇవన్నీ ఎట్లా చేయగలుగుతారు? ఎందుకు ఇలాంటి కాంప్లికేషన్స్ తీసుకోవాలి మనం? అంత హైరాన్ ఎందుకు? అనవసరమైన హైరాన్ పడి కొట్టుకు చచ్చి ఆ పిల్లేమో వీళ్ళింట్లో నేను ఉండనని ఏడుపు. భర్త బాగానే ఉంది, అత్తగారు బాగానే ఉంది, ఈ గోల పడలేక పాపం ఎందుకు వచ్చిందమ్మా కదా. ఇంత హైరాణ పడకండి. హాయిగా సింపుల్గా దీపం పెట్టుకోండి. ఎవ్రీడే దీపం పెట్టండి. ప్రతిరోజు దీపారాధన ఎవరికైనా మంచిదే, మీ ఇంట్లో ఉన్నా లేకపోయినా. ఒక దండం పెట్టుకోండి, శ్రద్ధగా పెట్టండి. ఆ దీపం నూనె చివరి బొట్టు అయ్యే వరకు దీపం జజ్వల్యమానంగా వెలిగేలాగా శ్రద్ధ వహించండి. అది కొడిగడితే కొంప మునిగింది అనుకోకండి, మళ్ళీ వెలిగించండి, ఏం పర్వాలా. దండం పెట్టుకోండి. అయ్యో దేవుడా ఇలా అయింది కాబట్టి అదేదో కొంపనిపోతుంది అనుకోద్దమ్మా, ఏమీ మునగదు. అట్లా చిన్న చిన్న వాటికి మునిగే కాదు, మానవుల కొంపలు అలా మునగవు. నిజంగా ఎంత భయపడతారు. కనెక్ట్ చేసుకుంటున్నారండి, కనెక్ట్ చేసుకుని మనకి ఉన్నవే డిప్రెషన్లు, ఉన్నవే భయాలు, ఉన్నవన్నీ కాంప్లికేషన్సే. మళ్ళీ ఈ అలవాటు లేని కొత్త వ్యవహారాలు మొదలు పెట్టుకుని మళ్ళీ కాంప్లికేషన్స్ లోకి ఎందుకు వెళ్ళాలమ్మా? కరెక్ట్ రమ్మ గారు కదా. వాళ్ళు ఎవరో చేశారు, వాళ్ళు ఎవరో చెప్పారండి. అమ్మ నాకు చాలా ప్రశ్నలు వస్తాయి, నేను వింటూనే ఉంటాను, భయం వేస్తూ ఉంటుంది. ఏమిటి ఏమైపోతున్నారు వీళ్ళంతా? స్టూడియోకి ఉన్నప్పుడు కూడా మెసెంజర్ లో ఎన్ని ప్రశ్నలు చూస్తూ ఉంటాం మేమంతా. విచిత్రమైన ప్రశ్నలు వస్తాయి, భయాలు. భయపడద్దమ్మా. అవకాశం ఉంటే ఆవు నెయ్యితో చెయ్యండి, లేదా సంవత్సరం అంతా చేయలేము, కార్తీక మాసానికి పెట్టుకోండి. ప్రతి శనివారం ఆవు నెయ్యి దీపం అనుకోండి, లేదా ప్రతి సోమవారం ఇష్టదైవం ఎవరైతే లక్ష్మీదేవి అనుకోండి అమ్మవారికి పెడతారు. శుక్రవారం ఆవు నెయ్యి దీపం పెట్టండి. మామూలు రోజులంతా నువ్వుల నూనె పోసి పెట్టుకోండి. మీకు ఓపిక ఉంది నెలంతా పెట్టుకోండి, మీ ఇష్టం, మేము కాదను. పర్వదినాల్లో ఆవు నెయ్యి దీపం పెట్టండి. శ్రావణ మాసం అని, ఓ కార్తీక మాసం అని, ఓ ధనుర్మాసం అని, తర్వాత సంక్రమణాలు, ఏకాదశి నాడు పెట్టుకోండి. లేకపోతే మిగిలిన రోజులు మామూలు దీపం పెట్టండి, దండం పెట్టుకోండి. భగవంతుడి పట్ల శ్రద్ధ, ఆసక్తి అలాంటివి పెంపొందించుకోండి. పిల్లల్లో దాన్ని భయాలు పెంచకుండా ఇది మన పద్ధతి, మనం చేసుకుందాం, మంచిది, బాగుంటుంది అని చెప్పండి. ఇదేదో పెడితే అదేదో వచ్చేస్తుంది అనుకోవద్దు. ఇది పెడితే మీరు భగవంతుడికి దగ్గర అవుతారు. మనకు కావాల్సింది అది. ఏమైనా వచ్చేస్తుంది కాదు, నువ్వు చేయవలసిన విధి కాబట్టి చేయాలి. నమస్తే. నమస్తే జీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.